తెలంగాణ రాష్ట్రంలో కౌలు రైతులకు మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి ఏ అంశాలు కూడా ఇక్కడ అమలు కావట్లేదు అనేటువంటి ఆరోపణ అయితే వినబడతా ఉంది. కౌలు రైతులకు ఖచ్చితంగా న్యాయం చేయాలంటున్నారు జస్టిస్ చంద్రకుమార్. అలాగే కౌలు రైతులకు సంబంధించినటువంటి విషయంలో పోరాటం చేస్తున్నటువంటి ఉద్యమకారులు మనతో పాటుగా జస్టిస్ చంద్రకుమార్ ఉన్నారు. సార్ నమస్కారం. కౌలు రైతుల విషయంలో ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు ఎట్లా కనబడతా ఉన్నాయి? అంటే వాస్తవాన్ని మనం గమనించాలి కదా. వాస్తవం ఏంటంటే చాలా చోట్లల్లో ఈ పెద్ద పెద్ద ల్యాండ్ హోల్డర్స్ అందరూ కూడా, అంటే ఎవరైతే పట్టేదారులు ఉన్నారో వాళ్ళు వ్యవసాయం చేయడం లేదు. ఇక కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, కొంతమంది మంత్రులుగా ఉన్నారు, కొంతమంది పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు. వాళ్ళ భూముల్ని వాళ్ళు వ్యవసాయం చేయడం లేదు. వాళ్ళ భూముల్ని కౌలుదారులే వ్యవసాయం చేస్తారు. అదిగాక 30 ఎకరాలు 40 ఎకరాలు దాటినటువంటి పెద్ద పెద్ద రైతులు కూడా వాళ్ళు స్వయంగా వ్యవసాయం చేయరు, కొంత భూమిని కౌలుకి ఇస్తారు. వాస్తవంగా వ్యవసాయం చేస్తున్నది కౌలు రైతులు కాబట్టి ఆ కౌలు రైతులకు ఉండేటువంటి ఇబ్బందులు కొన్ని ఉంటాయి. ఇదివరకు ఏతుందో కాలం, అంటే వాస్తవంగా సాగు చేసేది కాలం ఒకటి ఉండే, ఆ కాలాన్ని కేసీఆర్ తీసేశారు. ఇవాళ ఆ కాలాన్ని మనం పునరుద్ధరించాలని చెప్పి కోరుతున్నాము. మళ్ళా వాస్తవంగా సాగు చేసే వాళ్ళ పేరు అందులో రావాలా. అదేవిధంగా ఏతుందో కౌలు రైతులకు ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇవ్వాలా. అంటే కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న సందర్భాల్లో ఏం జరుగుతున్నదంటే, ఇది రైతు కాడు అనేటువంటి నెపంతో అధికారులు వాళ్ళకు ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం లేదు. గవర్నమెంట్ ఇచ్చిన జీవోల ప్రకారంగా 6 లక్షలు ఇవ్వాలా, కానీ అది కౌలు రైతులకు ఇవ్వడం లేదు. అది ఇవ్వాలని ప్రధానంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం. మన కౌలు రైతులను గుర్తించాలా. దానిలో కావాలంటే రూల్స్ రెగ్యులేషన్స్ మార్చి ఏ విధంగా ఉండాలి. ఇప్పుడు రైతులకు ఒక భయం ఉంది, ఏదైతుందో మేము కౌలు రైతుల్ని గుర్తిస్తే మా భూమి మీద హక్కులు పోతేమని. అది తప్పు. ఒక భూమిని కౌలుకి ఇచ్చినంత మాత్రాన కౌలుదారు ఆటోమేటిక్గా యజమానేం కాడు. దానివల్ల రైతులకు వచ్చేటువంటి నష్టం ఏం లేదు. ఆ విషయంలో కూడా ప్రభుత్వం క్లారిఫై చేయొచ్చు. ఆ విషయం కూడా ప్రభుత్వం రూల్స్ రెగ్యులేషన్ తయారు చేయొచ్చు. రుణమాఫీ అనేది ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. కౌలు రైతులకు రుణమాఫీ ఉండదని చెప్పేసి గైడ్లైన్స్లో స్పష్టంగా కనబడతా ఉంది. ఈ విషయాన్ని ఎట్లా చూడొచ్చు అంటే, ఇప్పుడు ఒకటండి, రైతులకు ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ కౌలు రైతులకు ఇవ్వాలని కోరుతున్నాం. దానిలోపల రుణమాఫీ చేయడం అనేది చాలా మంచి విషయమే. దానిలోపల ఇప్పుడు గత 10 ఏళ్ళ నుంచి రైతులు ఎదురు చూస్తున్నారు. రుణమాఫీ చేసినందుకు మేము ప్రభుత్వం అభినందిస్తున్నాము. అదేవిధంగా ఈ బెనిఫిట్ను కౌలు రైతులకు ఇవ్వాలని కోరుతున్నాం. ఇది జస్టిస్ చంద్రకుమార్ చెప్తున్న మాటలు. ఖచ్చితంగా ప్రభుత్వము కౌలు రైతుల విషయంలో బాధ్యతగా కౌలు రైతులను గుర్తించాలనేటువంటి మాట వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.